ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బాలుగారిలా ఎందుకు చేశారు? నేను ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. దీనికంటే బాలుగారు నన్ను చంపేసినా బాగుండేది కదమ్మా. రోజా, అలా అనొద్దు. కర్మఫలమని ఏదో అంటారు కదా, దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. నీ కర్మఫలము నీ తలరాతని నేనే రాస్తున్నాను రోజా. అమ్మా, నన్నేం చేయమంటావమ్మా? నాకేం తెలియట్లేదమ్మా. నీకు నేనున్నాను రోజా. ఏంటో ఏం జరిగిందో నేను నిత్యని బ్రతిమిలాడైనా తెలుసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా పోరాడాలి రోజా. నువ్వు బతికుంటే కదా రోజా, చచ్చేలోగా నువ్విలాగే కుళ్ళి కుళ్ళి ఏడవాలి. నేను చూడాలి. అక్కడ పాల గ్లాస్ పట్టుకుని బాలు గదిలోకి నిత్య వెళుతుంది కదా, అది నువ్వు చూడాలి కదా నా ముద్దుల పెద్ద కూతురా. రోజా, కిందకు వెళదాం పద. పద. అల్లుడి గారు, తీసుకోండి. ఏమనుకుంటున్నారు? అరే, అనుకోవడానికి ఏముంది అల్లుడి గారు? ది గ్రేట్ నిత్యాన్ని పెళ్లి చేసుకున్నావు. నిత్య ఎవరు? ది గ్రేట్ జగదీష్ మాల్తేల కూతురు. అరే, గర్వంగా తలదించుకోవాలడు. తలదించుకుని ఈ పాల గ్లాస్ తీసుకుని నా బేబీ దగ్గరికి వెళ్ళు. అరే, ఏంటల్లుడు నువ్వు సినిమాలు చూడలేదేంటి? కామన్ గా హీరోయిన్ హీరో గదిలోకి పాల గ్లాస్ తీసుకుని వెళ్తుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్. హీరో హీరోయిన్ గదిలోకి పాల గ్లాస్ తీసుకుని వెళ్తాడు. అంతే తేడా. నేను వెళ్ళను. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? అయ్యో అల్లుడు గారు, జస్ట్ కాల్ చేశారనుకోండి, రోజా పని అవుట్. స్పీకర్ ఆన్ చేసి ఇప్పుడే మాట్లాడతాను. అన్నట్టు మీకు హిందీ వచ్చు కదా? हेलो बिल्ला, मैं जगदीश बोल रहा हूँ. बोलो साहब. रेडी रहना बिल्ला, मैं ऑर्डर देता हूँ, तू शूट करो. ठीक है साहब. किसको शूट करना मालूम है? किसको मारना है साहब? हाँ, रोजा को. ठीक है साहब. जरूर शूट करो, मिस नहीं होना. ठीक है साहब. విన్నారు కదా అల్లుడు గారు? బిల్లా వెళ్తాడు, రోజని చంపుతాడు. ఇంట్లో సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేశాను. వాడు వెళ్ళి రోజా తల మీద గన్ను పెడతాడు. ఫాట్! నో! నో నో
ఏంటి అల్లుడు గారు, ఇమాజినేషన్ లోకి వెళ్ళారా? అది నిజం చైనా? నిజం చైనా? చైనా చైనా? అయితే పాల గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళండి. రోజాని బతికించుకోండి. తీసుకోండి అల్లుడు గారు. అరే ఏంటి మీ మొహమాటం? వెళ్ళండి, వెళ్ళండి. ఏంటక్క, మా ఇద్దరిని దీవించడానికి వచ్చావా? ఓ, ఆల్రెడీ మొదటి రాత్రి అయిందనుకుంటున్నావా? అయినా సరే, ఇదే నా శోభనం రాత్రి. డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? ఓకే ఓకే. ఏం బాలుగారు, మీరేమంటారు? సారీ సారీ, శ్రీవారు. అక్కగారికి ఈ పాల గ్లాసు చూడగానే హృదయంలో బాధ పొంగుకొచ్చినట్టుంది. కంట్రోల్ అక్క, కంట్రోల్. శ్రీవారు చెప్పండి, అక్కని కూల్ అవ్వమని చెప్పండి. ఓ పదండి పదండి, ముహూర్తానికి టైం అయిపోతుంది, లేకపోతే రాహుకాలం వచ్చేస్తుంది. రావడం ఏంటి, ఆల్రెడీ మనిద్దరి మధ్య ఉంది కదా. పదండి పదండి, కమ్ కమ్ కమ్. ఒక్క నిమిషం అక్క, ఈ పాలు రుచి చూసి చెప్తావా? తియ్యగా ఉన్నాయో లేదో చెప్తావా? నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్వి కదా. ఎందుకంటే ఈ పాలని మేమిద్దరం పంచుకోవాలి కదా.